ఛానల్‌ని చూస్తున్న అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ ఎవ్రీవన్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. జనరల్‌గా చాలా కంట్రీస్ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ బ్రిడ్జెస్ అండ్ రోడ్స్‌ని ఫేవరబుల్ కండిషన్స్‌లోనే బిల్డ్ చేస్తారు. కానీ ఇండియాలో సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్స్ అండ్ టెరైన్స్ అన్‌ఈవెన్‌గా ఉంటాయి. మౌంటైన్స్ కూడా అన్‌స్టేబుల్‌గా ఉంటాయి. క్లైమేట్ కూడా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో ఉంటుంది. అయినా కూడా భారత్ ఎర్త్‌క్వేక్ వచ్చే ఏరియాస్‌లో కూడా రైల్వే బ్రిడ్జెస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసింది. హాఫ్ ఆఫ్ ద ఇయర్ స్నోలోనే ఉండే ఏరియాస్‌లో మ్యాసివ్ టన్నెల్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసింది. స్ట్రాంగ్ విండ్స్, డీప్ వ్యాలీస్, హార్ష్ రివర్స్‌తో పాటు ఇక్కడ బిల్డ్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పే చాలా ప్లేసెస్‌లో కూడా ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసింది. ఈ వీడియోలో మనం భారత్ బిల్డ్ చేస్తున్న అండ్ చేసిన 10 టఫెస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, కంప్లీట్ అయ్యాక ఆ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ని డిస్కస్ చేద్దాం. 8th ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చెనాబ్ బ్రిడ్జ్ 359 మీటర్స్ హైట్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చెనాబ్ బ్రిడ్జ్ మన ఇండియాలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఐఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం హైట్ కాదు, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే ప్లేస్ హిమాలయస్లో ఉంటుంది. అది కూడా ఎర్త్‌క్వేక్ ఎక్కువగా వచ్చే జోన్లో ఉంటుంది. ఇక్కడ విండ్ స్పీడ్ కూడా 250 కిలోమీటర్స్ ఎవ్రీ అవర్స్ క్రాస్ చేస్తాయి. టెంపరేచర్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉంటాయి. చాలా కంట్రీస్లో ఇలాంటి ఏరియాస్లో ప్రాజెక్ట్స్ని ప్లానింగ్ స్టేజ్లోనే డ్రాప్ చేస్తారు. కానీ మనం ఇక్కడ బ్రిడ్జ్ బిల్డ్ చేసి ఆపరేషన్స్ని కూడా స్టార్ట్ చేసాం. అయితే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి రోడ్స్ కూడా లేవు. హెవీ స్టీల్ స్ట్రక్చర్స్ అన్నిటినీ హెలికాప్టర్తో లిఫ్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. ప్లానింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు 1400+ crores ఖర్చు చేశారు అండ్ ఆల్మోస్ట్ 20+ years పట్టింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి. ఇంత కష్టంలో కూడా ఈ బ్రిడ్జ్ని ఎందుకు కంప్లీట్ చేశారంటే కాశ్మీర్ని రెస్ట్ ఆఫ్ ద ఇండియాతో కలపడంలో ఈ బ్రిడ్జ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ బ్రిడ్జ్ వల్ల ట్రావెల్, టూరిజం అండ్ డిఫెన్స్ మొబిలిటీ ఇంక్రీజ్ అయ్యాయి. అన్నిటికంటే మెయిన్గా భారత్ ఇంజనీరింగ్ కెపాసిటీ అంటే ఏంటో మోడర్న్ వరల్డ్కి చూపించిన లైవ్ ఎవిడెన్స్ ఈ ప్రాజెక్ట్. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ 22 కిలోమీటర్స్ లెంత్తో ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్గా బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఆర్ అటల్ సేతు. ముంబై సిటీలో ల్యాండ్ సైడ్ ఎక్స్పాన్షన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యాక సీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. కానీ సీలో బిల్డ్ చేయడం అంటే అంత సింపుల్ ఏమీ కాదు. ఇక్కడ హెవీ వేవ్స్ ఉంటాయి, సైక్లోన్స్ ఉంటాయి, సాఫ్ట్ సీ బెడ్ సాయిల్ ఉంటుంది అండ్ ఏషియాలోనే ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ షిప్పింగ్ రూట్స్. బ్రిడ్జ్ ఫౌండేషన్ కోసం థౌజండ్స్ ఆఫ్ డీప్ సీ పిల్లర్స్ని సీబెడ్ లోపల యాంకర్ చేయాల్సి వచ్చింది. అది కూడా మెరైన్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా చేశారు. కన్స్ట్రక్షన్ టైంలో కూడా షిప్ మూవ్మెంట్స్ ఎక్కడా ఆగలేదు. పోర్ట్ ఫంక్షనింగ్ని కూడా కంటిన్యూ చేశారు. సిటీ డైలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వర్క్ని కంప్లీట్ చేశారు. 18,000 crores వర్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్లో ప్లానింగ్ నుంచి కంప్లీషన్ వరకు కోఆర్డినేషన్, ప్రెసిషన్ అండ్ స్కేల్ అన్నిటినీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. చాలా కంట్రీస్లో ఇలాంటి లైవ్ సిటీ ప్లస్ సీ ఎన్వైరన్మెంట్స్లో ప్రాజెక్ట్ని అటెంప్ట్ కూడా చేయరు. కానీ ఇండియా చేసి చూపించింది. ఈ బ్రిడ్జ్ వల్ల ముంబై అండ్ నవీ ముంబై ట్రావెల్ టైం 2 hours నుంచి 20 minutesకి రెడ్యూస్ అయింది. లాజిస్టిక్స్, పోర్ట్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఒక న్యూ జోన్లోకి ఎక్స్పాండ్ అయ్యాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్తో ఇండియా వరల్డ్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే మనం ఇప్పుడు ల్యాండ్ మీద మాత్రమే కాదు, సీ మీద కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలమని. మరి ఈ ప్రాజెక్ట్ కోసం మీరేమనుకుంటున్నారో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. జోజిలా టన్నల్. జోజిలా అంటే నార్మల్గా ఒక మౌంటైన్ పాస్ అనుకుంటాం, కానీ రియాలిటీలో ఇది లదాఖ్కి ఒక లైఫ్ లైన్ లాగా వర్క్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ వస్తే ఇక్కడ 20 to 30 feet వరకు స్నోఫాల్ పడుతుంది. రోడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. లదాఖ్ ఆల్మోస్ట్ 6 months ఐసోలేట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి 14 kilometers లెంత్తో 11,500 feet ఆల్టిట్యూడ్లో టనల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం కన్స్ట్రక్షన్ కాదు, సర్వైవలే ఒక ప్రాబ్లం. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో మెషిన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేయవు.
వర్కర్స్ కూడా చాలాసార్లు ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకుని మరీ పనిచేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం 6,800+ crores ఖర్చు చేసి డిలే అయినా సరే టనల్ని ఫినిష్ చేశారు. చాలా కంట్రీస్లో ఇలాంటి హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో రోడ్ వైడనింగ్ చేసి వదిలేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇండియా ఇక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్ని చూస్ చేసుకుంది. ఈ టనల్ కంప్లీట్ అవడం వలన లదాఖ్కి 365 days కనెక్టివిటీ వచ్చింది. డిఫెన్స్, లాజిస్టిక్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, సప్లైస్, టూరిజం సీజన్స్ మీద డిపెండ్ అవ్వకుండా హోల్ ఇయర్ అవైలబిలిటీలోకి వచ్చాయి. అటల్ టనల్ రోహ్తంగ్ పాస్ ఏరియాలో ఎవ్రీ ఇయర్ వింటర్ వస్తే లాహో అండ్ స్పిటి రీజియన్తో కనెక్టివిటీ ఆల్మోస్ట్ కట్ అయిపోతుంది. స్నోఫాల్ హెవీగా ఉండడం వలన రోడ్స్ క్లోజ్ అయిపోవడం వలన 6 months వరకు అక్కడ ప్రజలకి ప్రాపర్ కనెక్టివిటీ ఉండేది కాదు. ఈ ప్రాబ్లంకి చాలా టెంపరీ సొల్యూషన్సే ఇచ్చారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్గా ఒక మౌంటైన్ లోపల టనల్ని బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అటల్ టనల్ని అరౌండ్ 10,000 feet ఆల్టిట్యూడ్లో ఆల్మోస్ట్ 9 kilometers లెంత్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 3,200 crores ఖర్చు అయింది. కన్స్ట్రక్షన్ టైంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ వెదర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్గా ఉంటుంది. మైనస్ టెంపరేచర్స్లో కాంక్రీట్ సరిగ్గా బిహేవ్ చేయదు. మెషినరీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. వర్కర్స్ ఈ కండిషన్స్లో వర్క్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అయినా కూడా వెంటిలేషన్ సిస్టమ్స్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేలా డిజైన్ చేశారు. చాలా కంట్రీస్లో ఇలాంటి టెరైన్లో సీజనల్ రోడ్స్ని మేనేజ్ చేసి మాత్రమే వదిలేస్తారు. కానీ భారత్ ఇయర్ రౌండ్ కనెక్టివిటీ కోసం టనల్ని కన్స్ట్రక్ట్ చేసింది. అటల్ టనల్ ఓపెన్ అయ్యాక లాహో అండ్ స్పిటి రీజియన్కి కంప్లీట్ ఇయర్ మొత్తం యాక్సెస్ వచ్చింది. ట్రావెల్ టైం కూడా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయింది. మెడికల్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయడం కూడా ఈజీ అయ్యింది. ఎడ్యుకేషన్, సప్లైస్, టూరిజం అన్నీ కన్సిస్టెన్సీగా మూవ్ అవుతున్నాయి. లోకల్ ఎకానమీకి ఇది లైఫ్ చేంజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారింది. దీంతో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రికార్డ్స్ బ్రేక్ చేయడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలను కూడా మార్చగలదని ప్రూవ్ చేసింది. కోల్కతా ఈస్ట్ టు వెస్ట్ మెట్రో టనల్ డిగ్ చేయడమే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అలాంటిది కోల్కతాలో రివర్ కింద మెట్రో టనల్ని బిల్డ్ చేశారు. హుగ్లీ రివర్ కింద ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టనల్ని బిల్డ్ చేశారు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే టనలింగ్ మాత్రమే కాదు, రివర్ వాటర్ ప్రెషర్ ఉంటుంది, సాయిల్ అన్స్టేబుల్గా ఉంటుంది. పైగా గ్రౌండ్లో లాక్స్ ఆఫ్ పీపుల్ డైలీ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తారు. ఒక్క స్మాల్ మిస్కాలిక్యులేషన్ అయినా కూడా సాయిల్ సెటిల్మెంట్ వల్ల బిల్డింగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. టనల్ బోరింగ్ మిషన్స్ ఎక్స్ట్రీమ్ ప్రెసిషన్తో ఆపరేట్ చేయాల్సి వచ్చింది. కంటిన్యూస్ మానిటరింగ్, రియల్ టైమ్ సెన్సార్స్, జీరో ఎర్రర్ ఎన్వైర్న్మెంట్ ఇలా చాలా మెజర్సే తీసుకుని 8,000 crores ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ వాటర్ ప్రూఫ్ కాంక్రీట్స్, అడ్వాన్స్ సీలింగ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో వల్ల సిటీలో ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రావెల్ చేసే టైం హవర్స్ నుంచి మినిట్స్కి రెడ్యూస్ అయింది. ట్రాఫిక్ ప్రెషర్ తగ్గింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇండియా ఇప్పుడు బ్రిడ్జెస్, హైవేస్ మాత్రమే కాదు, రివర్ కింద కూడా కాంప్లెక్స్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయగలదని ఈ ప్రాజెక్ట్తో ప్రూవ్ చేసింది. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఆంజీ ఖాండ్ బ్రిడ్జ్. చినాబ్ బ్రిడ్జ్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది మిస్ చేసే ఒక ప్రాజెక్ట్ ఇది. ఆంజీ ఖాండ్ బ్రిడ్జ్ సైజులో చెనాబ్ బ్రిడ్జ్ కంటే చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ కాంప్లెక్సిటీలో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుందని చెప్పాలి. ఇండియాలోనే ఇది ఫస్ట్ ఎవర్ కేబుల్ స్ట్రేట్ రైల్వే బ్రిడ్జ్. రోడ్ బ్రిడ్జెస్లో కేబుల్ స్ట్రేట్ స్ట్రక్చర్స్ మనం కామన్గా చూస్తాం. కానీ రైల్వే బ్రిడ్జెస్లో అలా కాదు, లోడ్ చాలా డైనమిక్గా ఉంటుంది. ట్రైన్ స్పీడ్, వైబ్రేషన్స్, బ్రేకింగ్ ఫోర్స్ అన్నీ కంటిన్యూస్గా స్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆంజీ ఖాండ్ బ్రిడ్జ్ డీప్ హిమాలయన్ వ్యాలీ పైన ఉంటుంది. ఇక్కడ విండ్ స్పీడ్, టెరైన్ అన్స్టెబిలిటీ, సెసిమిక్ యాక్టివిటీ ఉన్న జోన్. సో కేబుల్ టెన్షన్ చాలా ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తూ ఉండాలి. ఒక్క కేబుల్లో స్లైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినా సరే మొత్తం బ్రిడ్జ్ బిహేవియరే చేంజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ టైంలో పైలాన్స్, కేబుల్స్, డెక్ సెగ్మెంట్స్ అన్నీ సీక్వెన్స్లో ఇన్స్టాల్ చేయకపోతే స్ట్రక్చర్ స్టెబిలిటీ రిస్క్లో పడుతుంది. ఇంత కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని కూడా భారత్ 100% డెలివరీ చేసింది. ఈ బ్రిడ్జ్ కూడా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. భారత్ ఇప్పుడు అడ్వాన్స్ బ్రిడ్జ్ టైపాలజీస్ని కాంప్లెక్స్ టెరైన్స్లో కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయగలదని ఈ ప్రాజెక్టు ప్రూవ్ అయ్యింది.
పంబన్ రైల్వే బ్రిడ్జ్. రామేశ్వరం అంటే చాలా మందికి ఓల్డ్ పంబన్ బ్రిడ్జే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఇండియా 100 ఇయర్స్ ఓల్డ్ అయిన బ్రిటిష్ ఎరా బ్రిడ్జ్ని రీప్లేస్ చేస్తూ బ్రాండ్ న్యూ మోడర్న్ రైల్వే బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇదే న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్. సీ మీద బ్రిడ్జ్ని బిల్డ్ చేయడం అంటే చాలా కష్టం. కానీ ఇక్కడ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ని బిల్డ్ చేశారు. షిప్స్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ మిడిల్ పోర్షన్లో వర్టికల్గా లిఫ్ట్ అవుతుంది. షిప్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ట్రైన్స్ కోసం ఆ లిఫ్ట్ కిందకొస్తుంది. ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి అడ్వాన్స్డ్ రైల్వే సీ బ్రిడ్జ్ టెక్నాలజీని యూజ్ చేశారు. సాల్ట్ వాటర్, స్ట్రాంగ్ సీ కరెంట్స్, సైక్లోన్స్, హై హ్యూమిడిటీ ఇలాంటి అన్ని ఛాలెంజెస్ ఉన్న 550 crores వర్త్తో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేశారు. ఈ బ్రిడ్జ్ వల్ల రామేశ్వరానికి రైల్ కనెక్టివిటీ ఫ్యూచర్ రెడీ అయ్యింది. మరి మీలో ఎంతమంది ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ చేశారో కామెంట్స్లో చెప్పండి. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ మల్టిపుల్ సెక్షన్స్ ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నాయి. 1350 కిలోమీటర్స్ లెంత్తో ఇది ఇండియాలోనే లాంగెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. గ్రీన్ఫీల్డ్ అంటే సింపుల్గా ఎగ్జిస్టింగ్ రోడ్ని వైడన్ చేయకుండా కంప్లీట్గా స్క్రాచ్ నుంచి రోడ్ వేస్తారు. ఈ ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అన్నిటినీ క్రాస్ చేసి ముంబై వరకు వెళ్తుంది. అరౌండ్ 1 lakh crores వరకు ఈ ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీ ముంబై ట్రావెల్ టైం ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. లాజిస్టిక్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్తో ఇండియా కాంటినెంటల్ స్కేల్ రోడ్స్ని కూడా స్టెప్ బై స్టెప్ మేనర్గా డెలివర్ చేయగలదని మళ్ళీ ప్రూవ్ చేసింది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్. బుల్లెట్ ట్రైన్ అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చే వర్డ్ స్పీడ్. కానీ ఈ ప్రాజెక్ట్లో రియల్ ఛాలెంజ్ స్పీడ్ కాదు, ప్రెసిషన్. ఈ ప్రాజెక్ట్ టోటల్ 508 కిలోమీటర్స్ లెంత్తో ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రైన్ స్పీడ్ 300 km/h టచ్ అవుతుంది. ఈ స్పీడ్స్లో ట్రాక్ అలైన్మెంట్లో మిల్లీమీటర్ లెవెల్ డీవియేషన్ కూడా ఉండకూడదు. అందుకే మోస్ట్ ఆఫ్ ద కారిడార్స్ని ఎలివేటెడ్ వయడక్ట్స్ మీద డిజైన్ చేస్తున్నారు. అయితే ముంబై సైడ్ అండర్ సీ టనల్ సెక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టఫెస్ట్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం ఇండియన్ రైల్వే హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2027-2028 లోపు కంప్లీట్ చేయాలని ఏం చేస్తున్నారు. వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇండియా కూడా హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కంట్రీస్లో ఒకటిగా నిలుస్తుంది. బోగీబిల్ బ్రిడ్జ్. బ్రహ్మపుత్ర రివర్ వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ రివర్స్లో ఒకటి. ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్, వెరీ స్ట్రాంగ్ కరెంట్స్, రివర్ కోర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వడం లాంటివి ఈ రివర్పై జరుగుతుంది. అండ్ ఈ రివర్ సెస్మిక్ జోన్ 5లో ఉంది. ఇలాంటి కండిషన్స్లో ఇండియా ఒక రైల్ ప్లస్ రోడ్ బ్రిడ్జ్ని బిల్డ్ చేసింది. 4.9 kilometers లెంత్తో ఉన్న ఈ బ్రిడ్జ్ 2018లోనే కంప్లీట్ అయింది. బోగీబిల్ బ్రిడ్జ్ వల్ల అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి ట్రావెల్ టైం డ్రాస్టిక్గా రెడ్యూస్ అయింది. మిలిటరీ మూవ్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఫ్లడ్ సీజన్స్లో కూడా కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్గానే ఉంది. వరల్డ్స్ టఫెస్ట్ రివర్ సిస్టమ్స్ మీద కూడా లార్జ్ స్కేల్ మల్టీపర్పస్ బ్రిడ్జెస్ని బిల్డ్ చేయగలదని భారత్ ఈ ప్రాజెక్ట్తో ప్రూవ్ చేసింది. ఈ వీడియోలో చూసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక సింపుల్ మెసేజ్నే ఇస్తున్నాయి. ఇండియా ఇప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ కోసం వెయిట్ చేయదు. మౌంటైన్స్, సీ, రివర్, క్లైమేట్ ఇలా ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా స్ట్రాంగ్గా డే బై డే బిల్డ్ చేస్తూ వెళ్తుందని వరల్డ్కి ఎవ్రీ ప్రాజెక్టు ప్రూవ్ చేస్తుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.